సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. విష్ణు సహస్రనామంలో 31వ శ్లోకం. అమృతాంశుద్భవో భాను శశిబిందు సురేశ్వర ఔషధం జగతస్సేతు సత్యధర్మా పరాక్రమ. ఇది శ్లోకం. దీంట్లో అమృతాంశుద్భవ అనేటువంటి నామం. అమృత ప్లస్ అంశు ప్లస్ ఉద్భవ ఈజ్ అమృతాంశుద్భవ. అంటే మధ్యమానే పయోనిధౌ అమృతాంశో చంద్రస్య ఉద్భవో యస్మాత్ సహ అమృతాంశుద్భవ. అంటే క్షీర సముద్రము నుండి చంద్రుడు ఉద్భవించాడనేటువంటి విషయం మనకు తెలుసు. ఆ క్షీర సముద్రం నుంచి చంద్రుడు ఉద్భవించడానికి కారణమైనటువంటి వాడు పరమాత్మ. ఎలాగా? దేవదానవులు పాలసముద్రం మదనం చేస్తున్నారు అమృతం కోసం. ఆ అమృతం కోసం మదనం చేసే సమయంలో తన యొక్క వాసుకిని అనే సర్పాన్ని తాడుగా వాడుకొని మందర పర్వతాన్ని కవ్వంగా పెట్టి చిలకటం మొదలుపెట్టారు. దాంట్లో నుంచే కల్పవృక్షము, కామధేనువు, అప్సరసలు వీరందరూ కూడా దాంట్లోంచే పుట్టుకొచ్చారు. వాళ్ళతో పాటుగా లక్ష్మీదేవి, చంద్రుడు కూడా అక్కడి నుంచే ఉద్భవించారు. కాబట్టి సాగర మథనానికి కావలసినటువంటి సాధనములు, సాధకములు అన్నీ ఆయనే సమకూర్చారు. కాబట్టి మందర పర్వతం కానీ, వాసుకి కానీ ఇవన్నిటినీ ఆయనే ఏర్పరిచారు కనుక అమృతాంశుద్భవ. నక్షత్రాణం అహం శశి అంటారు. అందుకే గీతలో, భగవద్గీతలో చంద్రుడి స్వరూపమే విష్ణు భగవానుడు. గామా విశ్వచ భూతాని ధారయామ్యహమోజస పౌష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మక. ఇది కూడా గీతా శ్లోకం 15వ అధ్యాయంలో ఉంటుంది. 13వ శ్లోకం భగవద్గీతలో. అంటే నేను భూమిలో ప్రవేశించి సమస్త భూతాలను నేనే మోస్తున్నాను, భరిస్తున్నాను, ధరిస్తున్నాను. వసుధా చెప్పుకున్నాం కదా అక్కడ. అంతేకాకుండా రసస్వరూపుడనై అంటే అమృత రూపమై ఈ ఓషధులన్నిటినీ కూడా పోషిస్తున్నాను. చంద్రుడి నుంచి వచ్చేటువంటి కాంతి వల్ల పనికొచ్చేటువంటి కొన్ని ఔషధాలు ఉన్నాయి. పౌర్ణమి నాడు మాత్రమే తీస్తారు. ఆయుర్వేదం చెప్పింది వాటిని. అవి ఔషధాలుగా పనిచేస్తాయి. అంతేకాదు జ్యోతిష్శాస్త్రం ఏం చెప్తుందంటే చంద్రుడు మనఃకారకుడు. చంద్రమా మనసో జాతః అని పురుష సూక్తం కూడా చెప్తుంది. చంద్రుడు మానవుల యొక్క మనఃకారకుడు. చంద్రుడు అంటే మనస్సు పరిపరి విధాలుగా పోతూ ఉంటున్నటువంటి మనస్సును గనక మనము విష్ణు భగవానుడికి అర్పణం చేస్తే ఈ ఐహికమైనటువంటి భోగముల మీద కాకుండా పరమాత్మని యందు మనస్సు నిలవడానికి మనకి సహకరిస్తాడు. అమృతాంశుద్భవ అనేటువంటి నామము మనస్సును నిలపడానికి పనికొస్తుంది. మనస్సు నిలవడం లేదు గురువుగారు, ధ్యానానికి కూర్చుంటే అనేటువంటి వాళ్ళందరూ అమృతాంశుద్భవ, అమృతాంశుద్భవాయ నమః, అమృతాంశుద్భవాయ నమః, అమృతాంశుద్భవాయ నమః అని కనుక చేసుకుంటే మనస్సు నిలకడ ఏర్పడుతుంది. ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు. ఈ మనస్సే కదండి చిత్తచాంచల్యము అంటూ ఉంటారు. మనస్సు యొక్క లక్షణం ఏంటంటే మనస్సును కోతితో పోల్చారు వేదాంతంలో. కోతిలాగా నిలకడగా ఒక దగ్గర ఉండదు మనస్సు. అన్నిటికంటే వేగంగా పరిగెత్తేది ఏది అంటే మనస్సు అన్నారు. వాయువేగానికి మించినటువంటి వేగం మనస్సుది. అమెరికాలో ఉండాలి, అయిపోయింది, వెళ్ళిపోయాను అమెరికాకి. మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను ఆస్ట్రేలియాకి. మనస్సు అంత వేగంగా వెళ్ళగలదు. సంకల్పమాత్రము చేత ప్రయాణం చేయగల స్థితి మనస్సుకుంటుంది. ఎందుకంటే విశ్వమంతా వ్యాప్తి చెందినటువంటి విష్ణుతత్వం గనక. అందుకని అమృతాంశుద్భవ. దాన్ని నియంత్రించేటువంటి వాడు చంద్రుడుగా ఉంటూ తానే విష్ణువే చంద్రుడి రూపంలో చంద్రమా మనసో జాతః అన్నారు. ఆయన మనస్సు
అక్కడి నుంచి వచ్చింది కనుక అని. తర్వాత నామం భాను, చంద్రుడు అయింది, ఇప్పుడు సూర్యుడు భాను. భాతీతి భాను, శంకర భాష్యం సింపుల్గా చెప్పేసింది. భా అంటే ప్రకాశము, కాంతి. భారతదేశము అంటే భా అంటే జ్ఞానం అని కూడా చెప్పారు. జ్ఞానము కొరకు రమించి తపించి జ్ఞానములో రమించేటువంటి దేశీయులు గనక భారతదేశము అన్నారు. ఇప్పుడు జ్ఞానం వదిలిపెట్టేశాం కాబట్టి ఇండియా అంటున్నాం. నిజానికి మన దేశం పేరు భారత. అంటే ఎప్పుడూ ఇక్కడ ఉండేటువంటి వారందరూ కూడా జ్ఞానము కొరకే చూస్తూ ఉంటారు. సూర్యుడు కాంతి రూపంలో జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు గనక భాను అన్నారు. ఆయన స్వయం ప్రకాశకుడు, ఆయనకి ఇంకా వేరే ఏం అవసరం లేదు. భగవంతుడు పరమాత్మ ఆయనే స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి ఋగ్వేదం ఒక మంత్రం చెప్తుంది. నమో మిత్రస్య వరుణస్య చక్షుషే మహాదేవాయ తద్రుతం సపర్యత. మిత్రస్య వరుణస్య, యజుర్వేదంలో కూడా ఉంది కదా. మిత్రస్య చర్షనే ధృత స్రవో దేవస్య సానసిం సత్యం చిత్రస్రవస్త్రమం మిత్రోజనాన్ యాతయతి ప్రజానన్ మిత్రోధాధార పృథివేము తద్యాం. మిత్రుడు అంటే ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే ఎవరండి? ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు. అంతేగాని ఫ్రెండ్షిప్ ఫర్ ఎ పర్పస్, ఏదో కార్లో ట్రైన్లో వెళుతున్నాం, రేపు పొద్దున్న దాకా వాళ్ళతో ప్రయాణం చేయాలి, ఏదో మంచిగా స్నేహంగా ఉంటే సంతోషంగా 12 గంటలో 14 గంటలో ప్రయాణం గడిచిపోతుంది ఆనందంగా. ఆ దిగిన తర్వాత నువ్వెవరో నేనెవరో, ఆయన ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో ఆయనకు తెలియదు. మళ్ళీ ఒక 5 ఏళ్ళ తర్వాత ఎక్కడన్నా కలిస్తే తెలియదు. కానీ ఈ 12 గంటలు 14 గంటలు మాత్రం ఎంతో ఆప్యాయంగా ఎంతో ఆత్మీయంగా మనం తెచ్చుకునేవి వాళ్ళకి పెట్టి, వాళ్ళు తెచ్చుకునేవి మనం తీసుకుని, వాళ్ళ కష్ట నష్టాలు మనం తెలుసుకొని, మన కష్ట నష్టాలు వాళ్ళకి చెప్పుకొని ఆ విధంగా గడిచిపోతూ ఉంటుంది ప్రయాణం. ఫ్రెండ్షిప్ ఫర్ ఏ పర్పస్. అలా కాదు, ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్ ఉంటుంది. బాల్య స్నేహితుడండి, చిన్ననాటి స్నేహితుడండి, మా స్నేహం విడదీయరాందండి, చూడంగే దమ్మగర్ తేరసాతన చూడంగే అని ప్రాణమున్నంత వరకు స్నేహితుడు కనుక ప్రాణ స్నేహితుడు అన్నారు. అటువంటి వాడట సూర్యుడు. మిత్రస్య అని చెప్పింది వేదం. చర్షణే ధృత అంటే కష్టపడుతూ జీవములు గడుపుతున్నటువంటి భూమండలం మీద ఉన్న వాళ్ళందరినీ కూడా మిత్ర కృష్టేర్ అనిమిషాభిచష్టే అంటాం. కృషిగా జీవనం గడుపుతున్నటువంటి వారు అందరూ కష్టపడుతున్నారు వారి వారి జీవనం గడపడానికి. వాళ్ళందరినీ కూడా అనిమిషాభిచష్టే రెప్పపాటు కూడా వేయకుండా వాళ్ళందరినీ గమనిస్తూ ఉన్నారట సూర్యభగవానుడు. అందుకని భాను. ఎవరైనా భాను విష్ణు స్వరూపమే. ఆయనే విష్ణువు, ఆయనే భాను. కాబట్టి సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి, ప్రకాశము, వెలుగు, జ్ఞానము, కిరణములు ఇవన్నీ దేన్ని బాధిస్తాయి అంటే చీకటిని బాధిస్తుంది. చీకటి అంటే అజ్ఞానం. ఈ అజ్ఞానము చీకటి వాటంతట అవే వెళ్ళిపోతూ ఉంటాయి సూర్యుడు వస్తున్నాడు అంటే. కాబట్టి ఆయన ప్రకాశం యొక్క తేజస్సును తట్టుకోలేక మనం గనక విష్ణు భగవానుని ఆశ్రయించి ఉంటే ఆ ప్రకాశము మనలో దేదీప్యమానంగా వెలుగుతూ ఉండి అజ్ఞానం అనేటువంటి చీకటి దానంతరది వెళ్ళిపోతుంది. తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అని కఠోపనిషత్తు చెప్తుంది. తమేవ భాంతం అనుభాతి సర్వం. మీ యొక్క కాంతిలోనే, ఆయన యొక్క కాంతి, విష్ణు భగవానుడి యొక్క కాంతిలోనే అన్నీ ప్రకాశిస్తున్నాయి సమస్తము కూడా. కాబట్టి సూర్యనారాయణుడు అన్నారు మనకి. ఆయనే నారాయణుడు.
ఏష బ్రహ్మాచ విష్ణు శివస్కంద ప్రజాపతి చెప్తున్నాం కదా ఆదిత్య హృదయంలో. ఆయనే విష్ణువు, ఆయనే శివుడు, ఆయనే ప్రజాపతి, ఆయనే ఇంద్రుడు, ఆయనే ధనదహ అంటే కుబేరుడు, సమస్తము ఆయనే. తర్వాత నామం శశిబిందు. శశము అంటే కుందేలు, శశిబిందు అంటే కుందేలు వంటి బిందువు కలిగినటువంటి వాడు. శశిబిందు లాంఛనమస్యేది శశబిందు లాంఛనమస్యేది శశబిందు తద్వత్ ప్రజా పూష్ణాతీది శశబింద అంటుంది శంకర భాష్యం. అంటే చంద్రుడికి శశాంకుడు అని పేరు. కుందేలులాగా ఆయన మీద మచ్చలుంటాయి, చంద్రుడి మీద. మహర్షులు గమనించి చూసి ఆయన కూడా మెల్లగా కుందేలులాగా మచ్చలు ఉన్నటువంటి వాడు. చూస్తే రూపం కుందేలులాగా కనబడుతూ ఉంటుంది లోపల, ఆ కదలికలన్నీ అలా ఉంటాయన్నమాట. అందుకని లాంఛనంగా శశాంకుడు అని ఆయనకి పేరు. చంద్రుడి యొక్క లక్షణం గనక, ఈయనే చంద్రుడు గనక శశబిందు. ఆ మచ్చలతోటి కుందేటిలాగా ఉన్నటువంటి చంద్రుడిలాలో ఉన్నటువంటి విష్ణు స్వరూపం గనక శశబిందు. ఈ జ్యోతిర్మండలంలో చంద్రుడు శ్రేష్టంగా ఉన్నటువంటి వాడు కాబట్టి నక్షత్రాణం అహం శశి అన్నాడు. నక్షత్ర మండలంలో నేను చంద్రుణ్ణి అని. అయితే మన హృదయ గుహలో కూడా చంద్రుడుండి, విష్ణు భగవానుడే చంద్రుడి రూపంలో ఉండి మనని ఆపాదమస్తకము ప్రకాశింపజేస్తున్నాడు. చంద్రుడి యొక్క లక్షణాలు ఏమిటి? చల్లటి కిరణాలు ప్రసరింపజేస్తాడు. సూర్యుడు తాపాన్ని ఇస్తే చంద్రుడు శీతలాన్ని ఇస్తాడు. అందుకని చంద్రుడి యొక్క ఇందు అంటారు, హిమాంశు అంటారు చంద్రుడిని. వేరు వేరు పేర్లు చెప్పారు. సో ఆహ్లాదకరమైనటువంటి రూపముతో చల్లటి చూపులు చూస్తూ ఉండేటువంటి వాడు గనక శశిబిందు. స్వామి ఆయన్ని ఎవరైతే శరణు కోరతారో వాళ్ళని చల్లని చూపులు చూస్తూ ఉంటాడట. ఉగ్రరూపం చూస్తే మనం తట్టుకోలేము. అందుకని చల్లని చూపులతో మనందరినీ కరుణించేటువంటి వాడు కనుక శశిబిందు. తర్వాత సురేశ్వర. సుర ప్లస్ ఈశ్వర ఈజ్ ఈక్వల్ టు సురేశ్వర. సురాణం దేవానాం శోభనదాతృణాం చ ఈశ్వర. సు అంటే చక్కగా, ఆ అంటే ఇచ్చేవాడు, ఈశ్వర అంటే ప్రభువు. అంటే చక్కగా కోరిన కోరికలన్నీ తీర్చేవాడు కనుక సురేశ్వరుడు అన్నారు. ఈ అష్టదిక్పాలకులు, ఇంద్రాది అష్టదిక్పాలకులు అంటుంటాం. అలాగే అష్టవసువులు, ఏకాదశరుద్రులు, ద్వాదశాదిత్యులు, వీళ్ళందరికీ కూడా విధి నిర్వహణ బాధ్యత అప్పగించారు ఆయన. అప్పగించి వారందరూ వారి వారిని విధులు నిర్వహిస్తున్నారా లేదా అని గమనిస్తూ ఉంటారు. దైవాధీనం జగత్సర్వం అంటాం కదా. ఈ జగత్తంతా ఆయన ఆధీనంలో ఉంది. ఆయన ఆధీనంలో ఉంది కాబట్టే భీషస్మా ద్వాత పవతే భీషోదేతి సూర్య. వేదం చెప్తుంది ఈ మాట. భీషాస్మాదగ్ని ఇంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమః. గాలి కూడా ఆయనకి భయపడి వీస్తున్నదట. లేకపోతే గంటకి 500 కిలోమీటర్ల వేగంతో వీచిందనుకోండి, ఈ భూమండలం మీద ఎవరు తట్టుకోలేరు. ఎంతవరకు వీచాలో అంతవరకే గాలి వీస్తున్నది. సముద్రము చెలియల కట్టు వరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నదే. ఊళ్ళ మీద పడిందంటే ఎంతండి సముద్రం పడితే? మానవ మాత్రలో మనం ఎంత తట్టుకోగలం? సూర్యుడు కాంతి 40 డిగ్రీలు, 42 డిగ్రీలు, 44 డిగ్రీల కంటే ఎక్కువ రావట్లేదు. ఆయన కాంతిని ఇంకొంచెం పెంచాడనుకోండి, ఒక 10 డిగ్రీలు, మాడిపోతారు భూమండలం మీద అందరూ కూడా, సమస్తం అందరూ. అందుకని భీషస్మాద్వాత పవతే అంటే గాలి, వాయువు. భీషోదేతి సూర్య, భయముతో ఉదయిస్తున్నట్ట సూర్యుడు కూడా. నారాయణుడి యొక్క భయం ఆయనకు కూడా. భీషాస్మాద్ అగ్ని
ఇంద్రశ్చ, ఇంద్రుడు కూడా భయపడి వర్షాలు కురిపిస్తున్నాడు. అందరికీ ఒక రకమైనటువంటి భయం, ఆఫీసుకి టైంకి వెళ్ళాలని అందరికీ భయం, మంచి భయం ఉండడం మంచిది. భయము భక్తి రెండు ఉండాలి. భయభక్తులు లేకుండా జీవితం గడిపితే వాళ్ళు ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. కాబట్టి ఈ ఇంద్రాది అష్టదిక్పాలకులకు, అశ్విని దేవతలకు, అలాగే ఏకాదశులు మొదలుగొన్న దేవతలందరికీ కూడా నారాయణుడు అంటే భయం. అందుకని మృత్యుదేవతకి కూడా ఆయనంటే భయంట. మృత్యుర్ధావతి పంచమ భీషాస్మాత్ వా తఃపవత భీషో దదేతి సూర్య అగ్నిశ్చ ఇంద్రశ్చ మృత్యు, ఈ ఐదిటికి కూడా ఆయనంటే భయము అంటారు. కాబట్టి ఆ భయంతో అవి వస్తున్నాయి కనుక వాటిని కూడా నియంత్రించి నిర్వహించేటువంటి ప్రభువు ఆయన. ఆ దేవతలను కూడా నియంత్రించి నిర్వహించేటువంటి ప్రభువు కనుక సురేశ్వర. అలాగే మన శరీరంలో కూడా అవయవాలన్నిటికీ అధిష్టాన దేవతలు ఉన్నారు. ప్రజననే బ్రహ్మాధిష్టతో పాదయోర్విష్ణుస్తిష్టతో అని వెళుతూ ఉంటుంది ఆ మంత్రం. ఆయా అంగములలో సర్వేషు అంగేషు సర్వాదేవత యథాస్థానం తిష్టంతు అంటాం. కాబట్టి ఆయా అంగాల్లో ఉన్నటువంటి దేవతలు, అధిష్టాన దేవతలు కూడా నారాయణుడికి భయపడి వీడి కర్మ ఫలితాన్ని అనుసరించి నువ్వు ఇంకా శక్తిని ఇవ్వవలసిందే అని ఆయన చెప్తే ఇస్తారు. వీడి కర్మ అయిపోయింది, వీడి ఇప్పుడు అనుభవించాలి, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది. ఆ ఇంద్రియం పనిచేయడం మానేస్తుంది. కాబట్టి వీటన్నిటినీ నియంత్రిస్తున్నటువంటి వాడు. మన నాసికారంధ్రాలు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, వినలేని వాళ్ళు ఉన్నారు కదండి. కళ్ళు ఉన్నాయి, చూడలేని వాళ్ళు ఉన్నారు. నాసికారంధ్రాలు ఉన్నాయి, పీల్చలేకపోయాం అనుకోండి, ఏముంది? కాబట్టి ఈ గాలిని లోపలికి బయటికి, లోపలికి బయటికి, లోపలికి బయటికి నియంత్రిస్తున్నటువంటి వాడు ఆయనే. కాబట్టి సురేశ్వర.